నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చైనా తైవాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం. తైవాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించిన 153 చైనా మిలిటరీ విమానాలు. ఇండియా అమెరికా మధ్య ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం, పెరగనున్న నావికా బలం. ఏపీలో 2 రోజుల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశం. తిరుమలలో భారీ వర్షాలు, టీటీడీ అలర్ట్. శ్రీవారి మెట్ల మార్గం మూసివేత. జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల, ఆన్లైన్లో బుకింగ్ సౌకర్యం. అధికారులను సిబ్బందిని పరుగులు పెట్టించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్. వర్షంలో తడుస్తూనే విధి నిర్వహణ చేస్తున్న మౌర్య. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు అధికారులకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 2 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు అధికారులు ప్రకటించారు. ఒక్క రోజులోనే 20 సెంటీమీటర్ల వర్షం పడుతుందని అంచనాలు వినపడుతున్నాయి. అయితే అధికారులు మాత్రం ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. వాయుగుండం చెన్నైకి 490 కిలోమీటర్లు, పాండిచ్చేరికి 500 కిలోమీటర్లు, నెల్లూరుకు 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 17న పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు, వాయుగుండం ప్రభావంతో ఇవాళ విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరించింది. రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే తప్ప ఈ జిల్లాల ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఇళ్లల్లోనే ఉండాలని, సేఫ్గా ఉండడానికి ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కల్వర్టులు, మ్యాన్హోల్స్కు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండరాదన్నారు. పాత భవనాలు వదిలి ముందుగానే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శేషాచలకొండల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో టీటీడీ అప్రమత్తమైంది. 2వ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా మొబైల్ స్క్వాడ్ బృందాలను అధికారులు నియమించారు. ఇంజనీరింగ్, ఫారెస్ట్, విజిలెన్స్ సిబ్బందితో కూడిన టీంలని ఏర్పాటు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఘాట్ రోడ్డును నిరంతరాయంగా ఈ మొబైల్ స్క్వాడ్ టీంలు తనిఖీ చేయనున్నాయి. అయితే 2వ ఘాట్ రోడ్లో అక్కడక్కడ మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయి. ఇక జేసీబీల సహాయంతో మట్టి పెళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే మరోవైపు తిరుమలలోని 2వ ఘాట్ రోడ్లోని వినాయకస్వామి గుడి తర్వాత సెకండ్ మలుపు దగ్గర రోడ్డుపై బండరాళ్లు విరిగిపడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన టీటీడీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన బండరాళ్లను తొలగించేస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడడంతో ఘాట్ రోడ్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో వాహనదారులు అలర్టుగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. తిరుపతిలో భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య చెప్పారు. నగరపాలక సంస్థ పరిధిలోని కొరమేనుగుంట, లక్ష్మీపురం, శ్రీనివాసపురం, ఆటోనగర్ పరిసర ప్రాంతాలలో వర్షం నీరు ఎక్కువగా చేరింది. కమిషనర్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి తాము తీసుకున్న సహాయక చర్యల గురించి వివరించారు. మనకి ఈరోజు రేపు హెవీ రెయిన్ఫాల్ ఉంది కాబట్టి ముఖ్యంగా మనకి వాటర్ ఏదైతే సెల్ఫ్ క్యాచ్మెంట్ ఉందో, మనకి ఇంకా కపిల్ తీర్థం నుంచి వాటర్ రాలేదు. సెల్ఫ్ క్యాచ్మెంట్ ఉన్న వాటర్ ఈ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో నిండిపోయి మనకి లీలామాల్ సర్కిల్, లక్ష్మీపురము ఇవన్నీ కూడా వాటర్, ఎందుకంటే డ్రైన్స్ నేరో అయిపోవడం, బ్లిస్ దగ్గర మీరు చూస్తే డ్రైన్ నేరో అయిపోయింది. ఆ వాటర్ నిండిపోవడం వల్ల
ఆ వాటర్ అంతా రోడ్లపైకి వచ్చింది. ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు మనం కొరమీన గుంటకు రావాలి. ఇప్పుడు మేమేం చూస్తున్నామంటే మీరు కొరమీన గుంట ఈ డ్రైన్ ఈ చెరువు దగ్గర కన్స్ట్రక్షన్స్ కొన్ని వచ్చేస్తాయి, గుడిసెలు కట్టుకోవడం అని, వాళ్ళకి వాటర్ ఎక్కువ అయిపోయి కొంచెం ఇనండేట్ అయిపోయింది. ఆ వాటర్ని ఫ్లోకి ఇక్కడ నుంచి దామినీడు చెరువుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నా ఇంకా ఓ చిన్న టెన్స్ లాగా పెడితే వాటర్ పోతుందా అనే దానికి ఇప్పుడు చూస్తున్నాము. ఒకవేళ అలా ఉంటే పెట్టేసి చేసేస్తాము. వినాయక సాగర్ దగ్గర అయితే లీలామాల్ సర్కిల్ దగ్గర వచ్చే వాటర్ వినాయక సాగర్ దగ్గర వెళ్ళడానికి మామూలుగా అయితే అది ఓన్లీ ట్రీటెడ్ వాటర్ వెళ్ళాలి. ఇప్పుడు దాన్ని తీసేసి ఆ వాటర్ కూడా ఫ్లో దానికి చూస్తున్నాము. తిరుపతి నగర పరిధిలో అధిక వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకుని అధికారులతో చర్చించి సహాయక చర్యలు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. అధికారుల సహాయంతో బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేసినట్లు సుగుణమ్మ సిటీ కేబుల్కు తెలిపారు. కొరమేనుగుంట, జీవకోన, ఆటోనగర్, వెంకటరెడ్డి కాలనీ పరిసర ప్రాంతాల్లో సుగుణమ్మ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తమై ఉండాలని, అవసరమైన వెంటనే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఎడతెరిపి లేని వర్షం, ఆగకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షాల వలన మరి కొన్ని తిరుపతి నగరంలో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ అన్నీ కూడా వర్షానికి మునిగిపోవడం, వరదరాగా రావడం, అదేవిధంగా కొన్ని కాలనీస్ అయితే మరి ఇప్పటికి కూడా కొన్ని కరెంటు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇది 2వ డివిజన్లో బొజ్జా తారకం కాలనీ ఇది. అదేవిధంగా ఆటోనగర్లో కూడా అన్ని వీధులు కూడా మునిగిపోయినాయి. అదే కాకుండా వెంకటరెడ్డి కాలనీలో కూడా అదేవిధంగా ఉంది. అదేవిధంగా శివజ్యోతి నగర్లో కూడా ఎర్రమిట్ట కాలనీ అక్కడంతా కూడా ఇదే విధంగా మనకు ఉత్తరాన ఉన్నటువంటి శేషాచలం అడవుల్లో పడేటువంటి వర్షపు నీరు మరి మాల్వాడిగుండం, కపిల్ తీర్థాల ద్వారా పోయేటువంటి నీళ్ళంతా కూడా మరి వర్షాభావం అధికంగా ఉండడం వలన ఈ ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటున్నారు ప్రజలు. వాళ్ళని అప్రమత్తం చేస్తూ వాళ్లకు తగిన సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా మరి నగరపాలక సంస్థ ద్వారా ఏర్పరిచినటువంటి పునరావాస కేంద్రాలకి తరలించాలని కూడా మేము కోరుతున్నాం. అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో శ్రీకాళహస్తివాసి హరితారెడ్డి దుర్మరణం చెందారు. అమెరికాలోని రాడాల్ఫ్లో సోమవారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు డి భాస్కర్ రెడ్డి, లతా దంపతుల కుమార్తె హరితారెడ్డిని ఏడాది కిందట శ్రీకాళహస్తి పట్టణం బంగారమ్మ కాలనీకి చెందిన సాయి రెడ్డితో వివాహం జరిపించారు. వీరిరువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా అమెరికాలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో సోమవారం టూర్ నిమిత్తం స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా రాడాల్ఫ్ వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో 5 మంది ప్రయాణిస్తుండగా 3 అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో 27 ఏళ్ల హరితారెడ్డి ఉన్నారు. ఆమె భర్త సాయిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ఈ విషాద ఘటన తెలియడంతో బంగారమ్మ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హరితారెడ్డి మృతదేహాన్ని అమెరికా నుంచి స్వస్థలానికి తరలించేందుకు బంధువులు సన్నాహాలు చేస్తున్నారు. వీకెండ్ అని మొన్న సండే లీవ్ దొరికే కాలకి వాళ్ళు అవుటింగ్ పోయినారు. అవుటింగ్ పోయి రిటర్న్ రావడంలో ఆపోజిట్లో ఒక కారు వచ్చేసి ఈ కార్ని యాక్సిడెంట్ జరగడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి పాపతో పాటు మిగిలిన 3 జెంట్స్ ఫ్రెండ్స్, ఈ అమ్మాయి అక్కడికే స్పాట్లో ఇదైపోయిందని చెప్పనేసి అల్లుడు గారు వచ్చి హాస్పిటల్లో ఉన్నారని చెప్పని మనకి ఇన్ఫర్మేషన్. టెక్సాస్లో ఉంటున్నారు. ఇది వచ్చి డల్లాస్కి టెక్సాస్ మధ్యలో ఉండే ఏరియాలో రిసార్ట్స్ అంట. 1 అవర్లో అంటే వాళ్ళ ప్లేస్కి రీచ్ అయిపోయి ఉంటారు. ఆపోజిట్లో ఈ వెహికల్ పోవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి స్పాట్లో ఇది అయిపోయింది. భారీ వర్షాల కారణంగా శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లో పంట పొలాలు తీవ్రంగా నష్టపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన నీటి వనరైన స్వర్ణముఖి నదికి నీరు ఇప్పుడిప్పుడే వచ్చి చేరుతోంది. విశాలాక్షి నగర్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ, బృందమ్మ కాలనీలో కాలువలు సరిగ్గా లేకపోవడంతో రోడ్డుపై నిలిచిన వర్షపు నీటి వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఏర్పేడు మండలం మోదుగుపాలెం వద్ద రహదారిపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పాపానాయుడుపేట, శ్రీకాళహస్తి రాకపోకల్ని అధికారులు ఆపేశారు. అలాగే శ్రీకాళహస్తి, ముచ్చువోలు, వెంకటగిరి మార్గంలో కూడా ఉడుమలపాడు వద్ద లో లెవెల్ బ్రిడ్జ్ వద్ద నీళ్లు పొంగి పొర్లుతుండడంతో
రాకపోకలు నిలిచిపోయాయి. ముళ్లపూడి గిరిజన కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో జేసీబీల ద్వారా కాలువలను తీసి కాలనీలో నిలిచిపోయిన నీళ్లను వాగులోకి పంపించారు. మోదలపాలెంకు సంబంధించి ఇక్కడ కొత్త వీరాపురం మోదలపాలెం బ్రిడ్జ్ ఉధృతంగా మార్నింగ్ నుంచి ఎక్కువ ఫ్లో అయింది. సో మార్నింగే వచ్చి ఆ పక్క ఈ పక్క కంచి వేయించాము. కంచి వేయించిందే కాక ఈ మోదలపాలెం యాప్ స్టేషన్లో ఒక 5-6 ఎస్టీ పూరి గుడిసెలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేసామంటే వాళ్ళకి పునరావాసం కల్పించడానికి అంగన్వాడీ సెంటర్ని అలాట్ చేసి అంగన్వాడీ మేడం ఏంటంటే వాళ్ళకి ఫుడ్ మొత్తం అరేంజ్ చేయడానికి వాళ్ళకి తగిన ఏర్పాటు చేయడానికి అంగన్వాడీ అలాట్ చేసి వాళ్ళని అడ్వాన్స్ షిఫ్ట్ చేయడం జరిగింది. జోరు వానని సైతం లెక్క చేయకుండా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిర్విరామంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించి ప్రజల్ని ఆదుకున్నారు. భారీ వర్షాల కారణంగా శ్రీకాళహస్తి పట్టణం, తొట్టంబేడు మండలం, ఏర్పేడు మండలం, శ్రీకాళహస్తి రూరల్ మండలం, రేణిగుంట మండలం అన్ని గ్రామాలలో ఎమ్మెల్యే తిరుగుతూ అక్కడ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. తక్షణమే అక్కడి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అలాగే ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా తనకు స్వయంగా ఫోన్ ద్వారా విషయం తెలియజేస్తే గంటలోపు ఆ సమస్యను పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఆలయ భద్రత విషయమై చర్చించేందుకు శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ఆక్టోపస్ అధికారులతో ఈరోజు సమావేశమయ్యారు. దేవస్థానం పరిపాలనా భవనంలో ఉన్న సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ఈ విషయమై ఈవో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఈఈ మురళీధర్, ఏఈఓ లోకేష్ రెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఎస్పీఎఫ్ సిబ్బంది మరియు 1 టౌన్ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జడివానలోనూ శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు తమ న్యాయమైన సమస్యల్ని టీటీడీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేశారు. శ్రీవారి మెట్లు వ్యాపారులు మేము గత 26 సంవత్సరాలుగా ఏడుకొండల స్వామిని నమ్ముకుంటూ మేము శ్రీవారి మెట్ల మీద వ్యాపారం చేసుకుంటూ బతుకుంటా ఉన్నాము. ఇన్ని సంవత్సరాల్లో మాకు ఎంతోమంది అధికారులు మాకు తోడుగా ఉంటూ మా వ్యాపారాలకి ఏ ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఏం జరుగుతూ ఉందంటే ఈ రాజకీయాలతోటి కలుసుకుని కొంతమంది మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. మీరు వైసీపీ వాళ్ళు, మీ టీడీపీ వాళ్ళు అని మమ్మల్ని వ్యాపారాలు చేయకుండా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇప్పుడు మేము శ్రీవారి మెట్ల మీద వ్యాపారం చేసుకుంటా ఉంటే అలిపిరి మెట్ల మీద మాకు పులి దాడి చేసిందని చెప్పని మమ్మల్ని శ్రీవారి మెట్ల మీద వ్యాపారం లేకుండా చేసేసినారు. శ్రీవారి మెట్ల మీద మేము వ్యాపారం చేసుకునే దానికి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పని మేము నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసుకున్నాము. తిరుపతి రూరల్ మండలం పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు ఎవరూ సకాలంలో పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 15 ఏళ్ళుగా ఉంది నేను ఈ నీళ్ళు ఇక్కడ. ఈ నీళ్ళల్లోనే వస్తాము పోతాము. మా వల్ల ఏం కాల కురుపులు కూడా వచ్చేస్తూ ఉంది. పిల్లకాయలకి జ్వరాలు వస్తూ ఉంది. ఎట్ట ఈ పరిస్థితి ఎవరు ఏం పట్టించుకునేదిలా. ఆ శివరెడ్డిని రప్పించినాము, శివరెడ్డి కూడా ఏం పట్టించుకోలే. ఏమే ఈ ఊరు సర్పంచులకి అందరికి కూడా చెప్పినావు నేను. ఊరు ఏం పట్టించుకోలే. 1 కోటి రూపాయలు అవుతుంది, 2 కోట్లు అవుతుంది అంటారు. అయితే మా బతుకులు ఇంతేనా ఇక్కడ? ఎల్లకాలం బిడ్డలు పాపలను పెట్టుకొని ఉన్నాము. ఇట్లా సావాల్సిందేనా? ఎవరిని అడిగినా ఒక్క పని చేయరు. ఈ నీళ్ళల్లోనే సంసారం చేయాలి మేము. ఎన్నేళ్ళు చేసేది బిడ్డలను పెట్టుకొని. అక్టోబర్ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్లో జనవరి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. 19వ తేదీ నుంచి 21వ తేదీ ఉదయం వరకు లక్కీ డీప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేయనుంది. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ దర్శన టోకన్లు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల చేయనుంది టీటీడీ. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్సు ప్రయాణం అత్యంత సుఖవంతమైనదని ఆర్టీసీ ఏటీఎం రామచంద్ర నాయుడు పేర్కొన్నారు. తిరుపతి సెంట్రల్ బస్టాండ్లోని అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనార్థం తిరుపతి తిరుమలకు విచ్చేసేటువంటి శ్రీవారి భక్తులు జీపు, ట్యాక్సీ లాంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా అనుభవం, నైపుణ్యం గల ఆర్టీసీ సిబ్బంది నడిపే ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ప్రయాణించడం శ్రేయస్కరమని ఆయన అన్నారు. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను ఆశ్రయించి ఆర్టీసీని ఆదరించాలని పేర్కొన్నారు. ఆ దిశగా తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు ఆర్టీసీలో ప్రయాణం చేయాలని శ్రీవారి భక్తులని కోరారు. బస్సు ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాల్లో చూసి వెళ్ళమని చెప్పి ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ప్రయాణం కొనసాగించాలని, ఇటు సంస్థకు నష్టం కాకుండా అటు ప్రయాణికులకు నష్టం కాకుండా మీరు జాగ్రత్త వహించాలనేసి చెప్పడం అయింది. అదేవిధంగా తిరుపతి తిరుమల మధ్య కొండ చర్యలు విరిగిపడుతున్నాయి కాబట్టి ప్రయాణికులు గమనించి తప్పనిసరిగా బస్సుల్లోనే ప్రయాణం చేస్తే చాలా సురక్షితంగా ఉంటుందనేసి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జీబుల్లోనూ అవి ట్యాక్సీల్లోనూ పోతే అక్కడ ఇబ్బందులు కలిగితే మీరు ప్రయాణికులుగా ఇబ్బంది పడితే మాకు కూడా బాధగా ఉంటుంది. కాబట్టి మీకు తగినన్ని బస్సులు ఏర్పాటు చేశాము. కాబట్టి తిరుపతి తిరుమల మధ్య తప్పనిసరిగా బస్సుల్లోనే ప్రయాణించేదానికి మీరు ప్రయత్నించవలసిందిగా కోరుచున్నాము. చిత్తూరు సమీపంలోని నీవా నదికి ప్రహరీ గోడ కట్టి ప్రజలకు తగిన రక్షణ కల్పించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు నడిబొడ్డున ఉన్న నీవా నది చుట్టూ వేలాది మంది ప్రజలు నివసిస్తున్నారని, గతంలో వరదల కారణంగా వారంతా నష్టపోయారని, భవిష్యత్తులో అలాంటి పరిస్థితి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్లు కోరారు. బుధవారం నీవా నది దగ్గర ఈ మేరకు సిపిఎం నేతలు ధర్నా నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, జిల్లా నాయకులు కె సురేంద్రన్ మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వం సమస్య వచ్చినప్పుడే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం తుఫాను వల్ల ఎప్పుడు వరద వస్తుందో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని వాళ్లు గుర్తు చేశారు. అందువల్ల ఉన్నటువంటి పైన ప్రాంతం ఇక్కడ వర్షాలు పడకపోయినా పైన ప్రాంతంలో వర్షాలు పడి నది కానీ మొత్తం తీవ్రత వచ్చిందనుకో అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల పేదలందరూ కూడా ఈరోజు ఈ వర్షాలకు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అందువల్ల అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇదేదో వర్షాలు వచ్చినప్పుడే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దీని ప్రత్యామ్నాయ మార్గాలు కల్పించి మొత్తం ప్రహరీ గోడలు వెంటనే నిర్మించాలని చెప్పి దీని పనులు వెంటనే చేపట్టాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. సినీ నటుల రాకతో శ్రీకాళహస్తి ఆలయం సందడిగా మారింది. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి తెలుగు చలనచిత్ర నటుడు జీవిత రాజశేఖర్ కుటుంబ సభ్యులతో విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం మృత్యుంజయ స్వామి వద్ద వేద పండితులతో ఆశీర్వచనం పలికి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని బహూకరించారు. ముప్పై ఒక్క ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు అమెరికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. హిందూ మహాసముద్రంలో భారత నిఘా సామర్థ్యంలో విపరీతమైన పెంపుదల ఉంటుందని గత ఏడాది ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా 31 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు భారత్తో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రాముఖ్యత గురించి యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ ఈ డీల్ 2 దేశాల వ్యూహాత్మక సాంకేతిక సహకారం, సైనిక సహకారాన్ని గణనీయంగా పెంచుతుందని అన్నారు. ప్రిడేటర్ డ్రోన్స్ MQ-9B కొనుగోలుతో హిందూ మహాసముద్రంలో భారత నావికాదళం యొక్క నిఘా శక్తి అనేక రెట్లు పెరుగుతుందని రక్షణ నిపుణుల అభిప్రాయం. ఈ ప్రిడేటర్ డ్రోన్లను అమెరికన్ కంపెనీ జనరల్ అటామిక్స్ నుంచి కొనుగోలు చేయనున్నారు. భారతదేశం, అమెరికా ప్రభుత్వాల మధ్య విదేశీ సైనిక విక్రయ ఒప్పందం ప్రకారం ఈ ఒప్పందం జరిగింది. డీల్ కింద లభించిన 31 ప్రిడేటర్ డ్రోన్లలో 15 డ్రోన్లను భారత నావికాదళం పొందనుంది. వైమానిక దళం సైన్యం ఒక్కొక్కటి 8 డ్రోన్లను పొందుతాయి. హిందూ మహాసముద్రంలో చైనా తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న తీరు చూస్తుంటే భారత నౌకాదళం కూడా తన సామర్థ్యాలను పెంచుకుంటోంది. ఇప్పుడు ప్రిడేటర్ డ్రోన్లను పొందిన తర్వాత నౌకాదళం యొక్క బలం గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రిడేటర్ డ్రోన్లు సరిహద్దులను పర్యవేక్షించడంలో చాలా సహాయం చేస్తాయి. కాగా భారత్, అమెరికాల మధ్య మంగళవారం 2 ఒప్పందాలు జరిగాయి. ఒక ఒప్పందం భారతదేశం అమెరికా నుండి 31 ప్రిడేటర్ డ్రోన్లను పొందడం,
రెండవ ఒప్పందం ఈ డ్రోన్ల నిర్వహణ, మరమ్మత్తు సౌకర్యాలు దేశంలో ఏర్పాటు చేయడం. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు కొద్ది వారాల ముందు ఈ రక్షణ ఒప్పందం కుదిరింది. డీల్పై సంతకం చేసే సమయంలో జనరల్ అటామిక్ సీఈఓ వివేక్ లాల్ కూడా ఢిల్లీలో ఉన్నారు. ప్రిడేటర్ డ్రోన్లు చాలా ప్రత్యేకమైనవి. MQ-9B రీపర్ లేదా ప్రిడేటర్ డ్రోన్ అతిపెద్ద లక్షణం ఏమిటంటే ఈ డ్రోన్ 40,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దాదాపు 40 గంటల పాటు ఎగరగలవు. ఈ డ్రోన్ నిఘా, దాడి పరంగా అద్భుతంగా ఉంటుంది. అలాగే గాలి నుండి భూమికి దాడులను నిర్వహిస్తుంది. ఇవి అన్ని రకాల వాతావరణంలో 40 గంటలకు పైగా శాటిలైట్ ద్వారా ఎగురుతాయి. వీటి సామర్థ్యాల కారణంగా ప్రిడేటర్ డ్రోన్ మానవతా సహాయం, విపత్తు ఉపశమనం, శోధన మరియు రక్షణ, చట్ట అమలు, ఉపరితల వ్యతిరేక యుద్ధం, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం, వైమానిక గని ప్రతిఘటనలు, దీర్ఘశ్రేణి వ్యూహాత్మక ISR, ఓవర్ ది ఎయిర్లో ఉపయోగిస్తారు. MQB ప్రిడేటర్ డ్రోన్ అనేది అమెరికా యొక్క MQ-9 రీపర్ డ్రోన్లో అల్ జవహర్ని చంపింది. చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తైవాన్ సరిహద్దుకు సమీపంలో చైనా విమానాలు, నౌకాదళ నౌకలు కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 6 గంటలకు తైవాన్ చుట్టూ 14 చైనా నౌకాదళ నౌకలు, 12 అధికారిక నౌకలు కనిపించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ MND తెలిపింది. 153 సైనిక విమానాలు ఎగురుతూ కనిపించాయని, 153 విమానాలలో 111 విమానాలు తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటి తైవాన్ తూర్పు వైమానిక రక్షణ గుర్తింపు జోన్ ADIZలోకి ప్రవేశించాయని మిలిటరీ నివేదించింది. చైనా, తైవాన్ మధ్య ఈ నీటి ఒప్పందం అనధికారిక సరిహద్దు మాత్రమే. ఈ సందర్భంగా తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ ఉదయం తైవాన్ చుట్టూ 153 విమానాలు, 14 నౌకలు, 12 అధికారిక నౌకలు కనిపించాయి. 111 విమానాలు తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటి తైవాన్ ఉత్తర, మధ్య, నైరుతి, ఆగ్నేయ అడిజ్లలోకి ప్రవేశించాయి. పరిస్థితిని గమనిస్తూనే ఉన్నామని తెలిపింది. ప్రతి ఏటా అక్టోబర్ 16వ తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అది ఎలా ఏర్పాటైంది, ఈరోజు ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆహారం అనేది ప్రతి జీవికి అవసరమైనది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యంగా పౌష్టిక ఆహారం అందకపోవడం వల్ల నేడు ఎంతోమంది అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న జరుపుతున్నారు. ఆహారం కేవలం అవసరం మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి హక్కు అని ప్రపంచానికి గుర్తు చేయడమే ఈరోజు ఉద్దేశం. 1945లో ప్రపంచ యుద్ధం తర్వాత రోమ్లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ను స్థాపించారు. దీనిని పొట్టిగా FAO అని పిలుస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి సరిపడా ఆహారం అందజేయడమే లక్ష్యంగా ఈ సంస్థ ఏర్పాటు అయ్యింది. FAO 20వ సాధారణ సమావేశంలో ప్రపంచ ఆహార దినోత్సవం అనేది మొదలైంది. FAO ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లోపం వంటి సమస్యల పరిష్కారం కోసం పోరాడేందుకు అంకితమైన అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ 1981 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకునే ఈరోజు ఆహారం కడుపు నింపే సాధనం మాత్రమే కాదని, అది ఆరోగ్యకరమైన జీవితానికి, మంచి భవిష్యత్తుకు పునాది అని గుర్తు చేస్తుంది. మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరికి ఆహార హక్కు ఉంది. ఈ సంస్థ ఒక్కో సంవత్సరానికి ఒక్కో లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని అమలు కోసం ప్రయత్నిస్తుంది. 2024వ సంవత్సరానికి గాను పౌష్టికాహారం పొందే హక్కు ప్రతి మనిషికి ఉందని నొక్కి చెప్పడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికోసం మనం ప్రజలకు ఆహారాన్ని అందించడమే కాకుండా ఈ వ్యవస్థ స్థిరంగా ఉండేలా ఆహార వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఆహార వృధాను అరికట్టడంతో పాటు ఆకలితో, పోషకాహార లోపంతో బాధపడుతున్న వారందరికీ పౌష్టికాహారం అందించడానికి మార్గాలను అన్వేషించాలి. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో అరగంట అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తరఫున మేము ఆహార ప్రదర్శన అనేది జరిగించడం జరుగుతున్నది. ఈ ఆహార ప్రదర్శనలో మేము అనేక రకాలైనటువంటి ఆహారాలను మేము ప్రదర్శిస్తున్నాము. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సినటువంటి ఆహారాలు, బాలింతలు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, అలాగే 6 నెలల తర్వాత బిడ్డకు ఇవ్వాల్సినటువంటి ఆహారాలు, అదే వీనింగ్ ఫుడ్స్ అంటారు, అలాంటి ఆహారాలు ప్రతి ఒక్క మదర్కి, వచ్చిన వాళ్ళకి అందరికీ సవర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా తీసుకోవాలి,
ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలనేది వాళ్ళ సాయశక్తిలో వాళ్ళ పిల్లలు అందరికీను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు యాంటీనేటల్ మదర్స్, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు, పిల్లల్ని కన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కలిగే ఉపయోగాలు ఏమిటి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి వాళ్ళు క్లుప్తంగా పిల్లలు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. తెలుగుదేశం నాయకులు జేబీ శ్రీనివాస్కు పితృవియోగం సంభవించింది. ఆయన తండ్రి ఎం కోటేశ్వరరావు ఈరోజు మృతి చెందారు. తిరుపతిలోని మామిడికాయల మండి సమీపంలోని జేబీ శ్రీనివాస్ నిలయంలో అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక దేహాన్ని ఉంచారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు గోవిందధామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కోటేశ్వరరావు మృతి పట్ల పలువురు తెలుగుదేశం నేతలు సంతాపం వ్యక్తం చేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. జేబీ శ్రీనివాస్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చైనా తైవాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం. తైవాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించిన 153 చైనా మిలిటరీ విమానాలు. ఇండియా అమెరికా మధ్య ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం, పెరగనున్న నావికా బలం. ఏపీలో 2 రోజుల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశం. తిరుమలలో భారీ వర్షాలు, టీటీడీ అలర్ట్. శ్రీవారి మెట్ల మార్గం మూసివేత. జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల, ఆన్లైన్లో బుకింగ్ సౌకర్యం. అధికారులను సిబ్బందిని పరుగులు పెట్టించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్. వర్షంలో తడుస్తూనే విధి నిర్వహణ చేస్తున్న మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.